అంటే ప్రాబ్లం ఎక్కడంటే ఎఫ్డిసి తరఫున పోవాలంటే ఎఫ్డిసి పిలవకూడదు. నాకు తెలిసినంత వరకు ఎఫ్డిసి షుడ్ రిక్వెస్ట్ ఛాంబర్. ఛాంబర్ వాళ్ళు అందరినీ కోఆర్డినేట్. ఎందుకంటే ఎఫ్డిసి పని ఏంటంటే వీళ్ళని కోఆర్డినేట్ చేయడం, జనాన్ని కోఆర్డినేట్ చేయడం. నాకు ఇష్టమైన వాళ్ళని తీసుకెళ్ళడానికి కాదు. సో ఆయన పర్సనల్గా తీసుకున్నట్టు పర్సనల్గా తీసుకెళ్ళి ఉంటారు. కానీ మనం వీ షుడ్ నాట్ అబ్జెక్ట్ అండ్ షుడ్ నాట్ కామెంట్ ఆన్ దట్ ఆల్సో. అసలు ఏ సినిమా గురించి మాట్లాడలేదు కాదు. ఏదైనా మాట్లాడి ఉంటే నువ్వు దాని గురించి మాట్లాడాలా, దీని గురించి మాట్లాడాలి. లేదు మాట్లాడారు, ఆయన చెప్పారు, వీళ్ళు విన్నారు, మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్ అన్నారు, అయిపోయింది. అంత మట్టుకే కార్డియల్ రిలేషన్షిప్ కోసం వెళ్ళినట్టు అనిపించింది. ఆయనకి మా నాలాంటి వాళ్ళు పని లేని వాళ్ళు చాలా మంది కూర్చొని ఇక్కడ ఐస్ ఉంది, పంపు మునిగిపోయింది, ఐస్ బ్రేక్ చేయాలి ఎవడన్నా అంటే బ్రేక్ చేస్తాను కదా, బ్రేక్ చేస్తారు. ఐస్ బ్రేక్ అయితే హ్యాపీగా ఉన్నారు అందరూ. బాగానే ఉంటుంది, ఎప్పుడు వెహికల్ ఏముంటుంది అంతా బాగానే ఉంటుంది. కానీ వాళ్ళ కోపం వస్తే వాళ్ళు కూడా టికెట్ రేట్లు పెంచమంటారు అంటే నెక్స్ట్. ఇవన్నీ అంటాం కానీ అమ్మా, ఇప్పుడు అల్లు అర్జున్ ఎప్పుడో నా చిన్నప్పుడే చేశారు, సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన షార్ట్ ఫిల్మ్ చేశారు, సామాజిక స్ఫూర్తితో చేసింది. ఎన్టీఆర్ ఏదో చేశాడు, చిరంజీవి గారు ఏదో చేశారు. గొంతు పోతుందా ఇంతకంటే ఎక్కడ అరుస్తాను. చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ ఏంటి, ఫిలిం కోసం అన్ని రకాలుగా తెలిసిన ఆయన, లొకేషన్ ఏంటి, లొకేషన్ చార్జెస్ ఏంటి, పోలీస్ ఏంటి, అలాగే షూటింగ్ మీద కమాండ్ ఉన్నారు. కాబట్టి ఆయన్ని మేము చాలా ఆనందిస్తున్నాం, ఎందుకంటే ఆహ్వానిస్తున్నాం కూడా. ఎందుకంటే మా అందరికి ఆయన ఎఫ్డిసి చైర్మన్ గా నియమించడం. తర్వాత బెనిఫిట్ షోలు అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే బెనిఫిట్ షోల్ని ఒక రకంగా వచ్చి ఈ రోజు కమర్షియల్ అయిపోయినప్పటికీ కూడా బెనిఫిట్ షోలు ఉండటం వల్ల కొంత రెవెన్యూ జనరేట్ అవుతుందని తప్ప అయితే అంతంత రేట్లు పెట్టమని ఏమీ లేదు. 800, 900 పెట్టమని అయితే ఏమీ లేదు. కొంత బెనిఫిట్ చేసినప్పుడు ఏం చేసేవారంటే ఇదివరకు కాలంలో అవి మేము బ్లాక్ లో అమ్మేసేవాళ్ళం తప్ప అఫీషియల్ గా ఇచ్చింది లేదు. అయితే తెలంగాణ గవర్నమెంట్ మాత్రం 800 ఇవ్వటం, దాన్ని చూసి తెలుగు గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 900 ఇవ్వటం రియల్ గా గ్రేట్. బట్ ఇచ్చారు పెద్ద సినిమాలను ఎంకరేజ్ చేయడం కోసమని. అయితే అవి రివర్స్ లో ప్రజల్లో కూడా బాగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఏర్పడ్డాయి. అంటే అది బ్లాక్ మార్కెట్ అరికట్టడమా ఏంటి అనేది ఆ కల్చర్ ఏంటి ఎక్కడో మిస్ అయ్యింది. బట్ ఇచ్చారు, ఇదివరకు కూడా ఇచ్చే అంటే అఫీషియల్ గా ఇవ్వాల, ఏదో పర్మిషన్ ఇస్తే ఇచ్చేవారు. అంటే బ్లాక్ లో కాదు, ఆ రోజు ఎవరైనా వస్తే అమ్మటం అనేది ఓకే, బ్లాక్ లో కాకుండా అది అఫీషియల్ అవ్వాలనుకున్నారు కానీ బట్ అబ్నార్మల్ రేట్ అనే దాని మీద మాత్రం ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. అది జరిగింది. అంటే ఆహ్వానం అని కాదు, మా తెలుగు ఫిలిం ఛాంబర్స్ నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీకి అలాగే కౌన్సిల్ నుంచి అది చెప్పారు. అయితే కొంచెం పెద్దలు అందరూ వెళ్ళి అనేకమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి అవన్నీ సీఎం గారితో, రేవంత్ రెడ్డి గారితో డిస్కస్ చేస్తే మంచిదనే ఉద్దేశంతో వెళ్ళారు. అయితే కొంతమందికి పిలుపు రాలేదు. అందరూ చిన్న నిర్మాతలు వీళ్ళందరూ కూడా వచ్చుంటే బాగుండేది, సమస్యలన్నీ చిన్న నిర్మాతలు అయ్యాయి కదా అని దాంట్లో చాలా మంది అనుకుంటున్నారు. బట్ ఏంటి ఏది ఏమైనప్పటికీ కూడా దిల్ రాజు గారు వెళ్ళటం, వాళ్ళందరినీ పెద్దవారిని అందరినీ తీసుకుని వెళ్ళటం, కొన్ని సమస్యలు చెప్పుంటారు అనుకుంటున్నాం. అవి మాకు తెలియాలి మరి వాళ్ళ ద్వారా. అల్లు అర్జున్ సమస్య అనేది ఒకటి పూర్తి పరిధిలో ఉంది. రెండు ఏంటంటే ఇండస్ట్రీ, ఇంకో పక్క రేవంత్ రెడ్డి గారు కూడా జాగ్రత్తగానే చూస్తారు. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం ముఖ్యం. ఎందుకంటే జరిగిపోయింది, ముగిసింది అనేది అంటే కోర్టు చెప్పాలి, పోలీసు చెప్పాలి. బట్ ఇండస్ట్రీ అంతా ఏకదాటిగా ఉండి మాత్రం ఈ సమస్యని ముగింపజేయాలి, విక్టిమ్స్కి ఇబ్బంది లేకుండా చేయాలనుకోవటం మాత్రం ఇండస్ట్రీ అంతా కూడా అనుకుంటుంది. ఎందుకంటే కూడా బెనిఫిట్ షోలు రావచ్చు అంటే బెనిఫిట్ షోలా మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారుగా, అంటే దానికి ఏమైనా ఆల్టర్నేషన్ ఉంటాయేమో. మరి పెద్దవాళ్ళందరూ వెళ్ళి మాట్లాడారు కదా, మరి ఆ పెద్దలు ఏం మాట్లాడారు ఏంటో తెలియాలి. ఇంక దిల్ రాజు గారికి, ఎందుకంటే ఆయన 2 సినిమాలు ఉన్నాయి, దాన్ని బట్టి అది తెలియాలి. చిన్న సినిమాల ప్రస్తావనలు వచ్చినది లేదంటే చిన్న నిర్మాతలు ఎవరు లేరు కాబట్టి అందులో వాళ్ళు ఇంకా మరి బయటకు డిస్కషన్ అయితే రాలేదు. వారు చెప్పాలి. మా ప్రెసిడెంట్, సెక్రటరీ కూడా వెళ్ళారు కాబట్టి ఏం జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ మాకు కన్వే చేస్తే
కంపల్సరీగా చిన్న సినిమాని ఎంకరేజ్ చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు కూడా మంచి చర్యలు ఏదో ఒకటి తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. గిల్డ్ వల్ల వెళ్ళారని చెప్పి సోషల్ మీడియాలో అయితే గిల్డ్ వాళ్ళు వెళ్తే గిల్డే బెనిఫిట్ పొందింది అనుకుండా ఉన్న ఇండస్ట్రీ ఏకంగా మళ్ళీ మేమందరం కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకు వెళ్తారు? ఆంధ్రాకి ఎందుకు వెళ్తారు? చిన్న నిర్మాతలకు కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారనే భరోసా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేయలేదు. అలాగే చిన్న నిర్మాతలు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఇవి కావాలి, ఇదిగో మా ఇండస్ట్రీకి ఇన్సెంటివ్స్ కావాలని అడుగుతారు. గద్దర్ పేరున్నందుకే తెలుగు ఇండస్ట్రీ దూరంగా ఉన్నారు. గద్దర్ అనే ఆయన్ని ఒక మంచి సింగరు, రైటరు, ఆయన అందరూ గౌరవిస్తున్నారు అని తెలుగు ఇండస్ట్రీ ఎందుకు దూరంగా ఉంటుంది? ఆయన ఆదరిస్తుంది కానీ